ఉన్నతన్న గుండె చెప్పుడు జన్మనిచ్చిన తల్లి ఊరికి, జన్మనిచ్చిన తండ్రి ఊరికి మీ బిడ్డగా, మీ యొక్క మనమడిగా మీ గుండెల్లో గుండెను పెట్టుకొని నన్ను కాపాడుకుంటున్నటువంటి ఎన్నకంద గ్రామ ప్రజలకు, అన్న తమ్ముళ్లకు, బంధువులకు, స్నేహితులకు, అన్ని కులాలకు బంధువును నేను. ఒక్క కులానికే కాదు, అన్ని కులాలకు బంధువును. ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి కుటుంబ సభ్యులందరికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, బాలకృష్ణ అభిమానులకు, అదేవిధంగా ముఖ్యంగా మా ఇంటి ఆడపడుచులకు, అత్తలకు, అక్కలకు, వదినమ్మలకు, అవ్వలకు, తాతలకు, అన్నలకు అందరికీ కూడా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తా ఉన్నారు. అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి నా తండ్రి సమానులైన నాగిరెడ్డి చిన్నన్న గారికి, రామచంద్రారెడ్డి బాబు గారికి, మహేశ్వర రెడ్డి గారికి, తిమ్మారెడ్డి గారికి, మనోహర్ గారికి, సాదుల శివారెడ్డి గారికి, లోకేష్ గారికి, అదే విధంగా గోపాల్ రెడ్డి గారికి, నా తమ్ముడు తిమ్మారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా అతిరత బంధువులకందరికీ, ఏ ఒక్కరి కాదు ప్రతి ఒక్కరి హృదయంలో ఈ యొక్క జనార్దన్ రెడ్డిని కళ్ళలో పెట్టుకుంటున్నటువంటి అందరికీ కూడా మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది ఒక చరిత్ర. బనగానిపల్లె మండలంలో ఇంతవరకు చరిత్రలో ఎవ్వరు కూడా ఒక శాసనసభ్యుడు కాలేదు. బనగానిపల్లె మండల ప్రజలు, నియోజకవర్గ ప్రజల తరపున ఈ రోజు 2014 నుంచి 19 వరకు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇక్కడే పుట్టిన బిడ్డను నన్ను హక్కున చేర్చుకొని ఈ యొక్క గ్రామములో మొదటిసారిగా పోటీ చేసినప్పుడు 1100 మెజార్టీ ఇచ్చి ఎన్నికలలో సత్తా ఏదో చాటినారు వీరందరూ కూడా. అదే విధంగా మీకందరూ ఒక్కటి గుర్తు చేసుకోవాలి. గత ఇంతకు ముందే చిన్నాన్న ఎన్నో అనుభవంతో ఇదే రామిరెడ్డి కుటుంబానికి 40 ఏళ్ళు 30 ఏళ్ళు చాకరీ చేసి ఏ రోజు కూడా ఎన్ని రోడ్లు వేశారో ఒక్కసారి ఆలోచన చేయండి. మన ప్రభుత్వం వచ్చినాక 2 కోట్ల రూపాయల పైన చేశాము. ఇంకా 20-30 లక్షలు మిగిలి ఉండే, అది కూడా చేయలేకపోయాడు. ఈ రోజు వచ్చి చెప్తా ఉన్నాడు, కొంతమంది సన్యాసిగాళ్ళంట అమ్మ గన్నం పెట్టినోడు పిన్నమ్మకు గాజులు కొనిచ్చాడంట. ఎన్నికల గ్రామ అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో. వారే వాహ్, క్యా బాత్ హై రే భయ్, క్యా బాత్ బోలా. ఏం మాట చెప్పినాడు, ఎన్నికల గ్రామంలో 10 నిరుపేద రైతుకు 50% రాయితండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకంతా అయ్యప్ప స్వామి కాడ ఆల్రెడీ 2 సార్లు కూలగొట్టినారు. వాళ్ళకు పాపం ఆటో వాళ్ళకి పెడితే వాళ్ళ కోపం ముంచా, మళ్ళా ఇదొక కొత్త ఆశ. అదేవిధంగా ప్రమాదవశాత్తు మరణించే 1,50,000 అంటే అబ్బా. కుటుంబీషన్లు ప్రతి అక్క చెల్లెమ్మకు 10,000 నుంచి 1,00,000 రూపాయలు వడ్డీ లేదన్నారు. ఇంకా తిక్కవని చెప్పుకుంటే టైం సరిపాదు. వెనకన్న గ్రామంలో పూజారులకు, చర్చి పాస్టర్కు, మసీదుకు, ఇమాముకు నెల జీతాలంట. ఇది ఒక్కసారి మీడియా వాళ్ళు ఇక్కడ చూపించాలా. అలంట మీడియా ఒక్కసారి చూడండి. నువ్వు రామిరెడ్డి ఎందుకు మా ఎన్నకళ్ళకి 12 పథకాలంట. నిన్న ఈ రోజు కొత్తగా వచ్చింది 12. నమ్ముతారా అండి? ఎవరైనా నమ్ముతారా? 12 పథకాలంట. బీసీ కాలనీలో 5 సంఘాలు ఏడ సంఖ్య నాకినావు రామిరెడ్డి? సంఖ్య నాకింటియా? తెల్లవారితే 5 రోజులు ఎన్నికలు. ఈ రోజు మన సోషల్ మీడియాలో పెట్టినారు. ఎస్సీల కంట, బీసీల కంట, తిరుపతి దేవస్థానంలో ఈడ ఒక ఫంక్షన్ హాల్ నీ కులసింగానికి ఏం చేసావు చెప్పు. నీకు ఇన్నేళ్ళు కల్పించినా
గులసింగారము, అన్నవరము, కుట్టాల నీ సొంత ఊర్లకు యానడ సీసీ రోడ్లు ఇప్పుడే చదవు. ఇది ఏం లేదా నా ఊరికి మొట్టమొదటిసారి చేసిన నా రుణం తెచ్చుకోవాలా తల్లి రుణం. సిగ్గుసరం లేకుండా మేనిఫెస్టో దీన్ని ప్రజలు నమ్మాలా. ఇది వద్దులే ఇచ్చిన ఊళ్ళకి నీ పొట్టింటికి నీ సొంత సేవరు గుల్లసింగారు ఇదే పెట్టు ఛాలెంజ్. నువ్వు ఇదే పెట్టు నమ్ముతా. మళ్ళా చెప్పేపించాను మొన్న గుల్లసింగారు కూర్చుంటే లెక్క పంచాగరి. అదేవిధంగా గతంలో కూడా ఎన్నో హామీలు ఇచ్చాడు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు వస్తే ఇద్దరికి అమ్మ కూడా ఇస్తానని చెప్పి కేవలం ఒకరికి ఇచ్చాడు. అది కూడా 3 సంవత్సరాలలో 2000 రూపాయల కమిషన్ తీసుకునే ప్రభుత్వం. అదేవిధంగా అమ్మఒడి ఇద్దరికి ఒకరికే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళకు కూడా లోన్లు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ముఖ్యంగా మైనార్టీ సోదరులకు చేశాడు. రైతులకు అన్యాయం చేయడం జరిగింది. ఆ రోజు రైతులకు 13,000 రూపాయలు చెప్పి కేవలం 6,500 రూపాయలు ఇచ్చి ఈ రోజు మోడీ ఇచ్చేది కూడా తనే ఇస్తానని చెప్తా ఉన్నాడు. బీసీలకు ఎస్సీ మైనార్టీలకు లోన్లు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మోసం చేయడం జరిగింది. ఇదే హుసేనాపురం కాడ, ఇదే కాడసాని రామిరెడ్డి, అదే జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచామని చెప్పినటువంటి ఈ యొక్క పెద్ద మనిషి కేవలం ఒక 5 సంవత్సరాలలో 7 సార్లు ఛార్జీలు పెంచాడు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాడు, డీజిల్ రేట్లు పెంచాడు. ప్రభుత్వంలో ఇసుకను కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్మినటువంటి ఈ యొక్క అధర్మ ప్రభుత్వానికి ఒక్కసారి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. క్వార్టర్ రూపాయలు ఉంటే 200, 200, 400 అది కూడా నకిలీ మద్యంతో పేద ప్రజలను గొంతుకొస్తా ఉన్నారు. ఈ రోజు రైతులకు అన్యాయం చేశాడు, అన్ని వర్గాల ప్రజలకు మోసం చేశాడు. ఈ ఊరికి ఒక్కసారి మా ప్రజలకు రైతు సోదరులకు ఒక్కసారి తెలియజేయాలి. ఇదే కొండ విషయం వస్తే కమిషన్ 3 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకొని మన ఊర్లో 160 మంది మీద అక్రమ కేసు పెట్టాడా లేదా? ఇదే పోరాటం కొండ కోసం నేను పోరాటం చేసిన నా కన్ను తల్లి ఊరు కోసం నేను పోరాటం చేస్తే కేసులు పెట్టి నా యొక్క తమ్ముళ్లను, అన్నను, స్నేహితులను, కార్యకర్తలందరినీ కూడా లోపల పెట్టి కేసు పెట్టించాడు. సిగ్గు శరం లేదా? ఈ ఊళ్ళో నువ్వు ఒక రైతు బిడ్డవే కదా. నేను ఆ రోజు కొండకు వ్యతిరేకం చేశాను. ఎరువు కొండలు ఏడికి లేదు, పశువులకు ఇబ్బంది అవుతుంది, అది వేరే ఎద్దుల కొని పిలుకని చెప్తే దాన్ని కూడా రాసి ఇప్పుడు పర్మిషన్ ఇప్పిస్తాడు. ఈయనకు ఓటు అడిగే హక్కే లేదు, ఓటు అడిగే హక్కే లేదు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, రేపు ఎన్నికల ప్రజలకు మీకు ఏ విధమైన రైతులకు ఖచ్చితంగా కూడా కాటసాని రామిరెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3 సిలిండర్లు ఫ్రీ, ఆర్టీసీ ఛార్జీలు మా అక్క చెల్లెళ్ళకి ఎక్కడికి పోవాలన్నా ఆర్టీ ఛార్జీలు ఫ్రీ. 18 ఏళ్ల వయసు మొదలుకొని 60 సంవత్సరాల మధ్యన ఎందరుంటే అంతమందికి 1,500 రూపాయల ప్రకారం సంవత్సరానికి 18,000. ప్రతి స్త్రీకి 18,000. అత్త ఉంటే అత్తకు, కోడలుంటే కోడలకు, ఇంట్లో 4 ఉంటే 4 కూతురికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతా ఉందని తెలియజేస్తా. అదే విధంగా బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్, అదే విధంగా రైతులకు 20,000 రూపాయలు, అదే విధంగా 3 సిలిండర్లు ఫ్రీ. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా, ఒకరి చదివితే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45,000 అని కూడా తెలియజేస్తా ఉన్నాను. నిరుద్యోగులకు 3,000 వృత్తి, 20 లక్షల ఉద్యోగాలు. ముఖ్యంగా మా అవ్వాతాతలకు మొట్టమొదటి పింఛన్ 7,000, అవ్వకు 7,000, తాతకు 7,000, ఇంటి వద్దకే పింఛన్. అదే విధంగా 2వ నెల నుంచి ప్రతి నెల ఇంటి వద్దకే 4,000 పింఛన్ రూపాయలు కూడా ఇవ్వబోతా ఉంది. అదే విధంగా సంక్షేమ పథకాలతో పాటు ఏవైతే ఉన్నాయో అది కూడా అభివృద్ధిని కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా యాగంటికి పోయే పొలాలకు ఏవైతే రస్తాలు లేవో
గెలిచిన 3 నెలల్లోనే అవి మొదలు పెట్టి తీరుతానని చెప్పి ఈరోజు ఈ సెంటర్లో చెప్తా ఉన్నా. ప్రతి ఇంటికి ఈరోజు దస్తగిరి స్వామి కాడ చెప్తున్నా, ప్రతి ఇంటికి కూడా కుళాయి, ప్రతి ఎన్నకన్నుల ప్రతి ఇంటికి వీరు వారు అన్ని వర్గాల ప్రజలకు అన్ని కులాల ప్రజలకు ఇంటింటికి కుళాయి కూడా ఇప్పించడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది కూడా మన ఊర్లో ఇల్లు లేవు, పాత ఇళ్ళలో ఉన్నారు. అదేవిధంగా ఇళ్లలో 1, 2, 3, 4 కుటుంబాలు పెరిగినాయి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు స్థలాలు 2 సెంట్ల స్థలాలు ఇల్లు కట్టిస్తానని ప్రమాణం చేస్తున్న దస్తగిరి స్వామి సాక్షిగా. కాటసారి ఇల్లులు కాదు, కాటసారి డూప్లికేట్ ఇల్లుల పట్టాలు, డూప్లికేట్ పట్టాలు కాదు, గల్లో చేసి తీరుతాను. ఈ యొక్క ఎన్నకన్న ప్రజల రుణం తీర్చుకుంటాను. నా తల్లి జన్మనిచ్చిన ఈ గ్రామము రుణం తీర్చుకుంటానని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా దోబిఘాట్లు కూడా అడిగారు, ఖచ్చితంగా అది కూడా చేస్తాను. మిగిలిన సీసీ రోడ్లు గ్రామంలో ఇక్కడ లేకుండా వారికి సీసీ రోడ్లు. అదేవిధంగా రైతు సోదరులు ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా జిఎన్ఎస్ఎస్ కాలువ, గతంలో ఒక్కసారి కాలువ పడితే 2 పంటలు పండించుకునే వాళ్ళం. బోర్లలో 2 పంటలు పండించుకునే వాళ్ళం. 2 పంటలు పండించుకునే పోయి వాడు లైనింగ్ చేసినందుకు కేవలం కమిషన్ల కోసం, కాటసాని రామిరెడ్డి కమిషన్ల కోసం లైనింగ్ చేస్తే నీళ్లు కూడా లేకపోయినాయి. ఖచ్చితంగా అవసరమైన ప్రతి చోట కూడా జిఎన్ఎస్ఎస్ కాలువల బొక్కలు పెట్టి సమృద్ధిగా రైతులకు బోర్లలో నీళ్లు వచ్చే విధంగా చేస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వం వచ్చిన వెంటనే జిఎన్ఎస్ఎస్ కాలువలు ప్రతి చోట అవసరమైన చోట నీళ్లు భూగర్భ జలాలు పెరగడానికి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా చాలా మంది బయట వాళ్ళు ఉన్నారు. సిమెంట్ కంపెనీలో అర్హులైన మన వాళ్ళకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా. సిమెంట్ ఫ్యాక్టరీ ఊరు మనదే, పొలము మనదే, కొండ మనదే. అందుకే సిమెంట్ ఫ్యాక్టరీకి నా మీద కక్ష. ఏ రోజు కూడా పురకాలు పెట్టలేదు సిమెంట్ ఫ్యాక్టరీలో. వాళ్ళు ఇచ్చే దయాధర్మం 50 లక్షల కోటికి చెయ్యి దాపలేదు. ఈ రోజు కాటసాని రామిరెడ్డి ఎంత తెచ్చుకున్నాడో ప్రమాణం చేయాలి. ఏ రోజు కూడా కాపీ నీళ్లు కూడా రాగలే వాళ్ళ దగ్గరికి పోయి. ఈ రోజు కొండలో మన వాళ్ళ ఆపుతూ ఉంటే ఆయన అక్కడ కూర్చొని డిన్నర్లు పెట్టుకొని అక్కడ నుంచి మనుషులను పంపిస్తాడు. పోలీసు 500 మంది పోలీసులు ఎవరికి భయపడిస్తారు? మీరు పోలీసులు పంపించి. నేను నా గ్రామం కోసం, నా కన్న తల్లి కోసం నేను పోరాటం చేశాను, కొండ కోసం చేశాను. ఏదేమైనా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చేస్తారని చెప్పి ఇంకా 2 చోట్ల మీటింగ్ అని చెప్తా ఉన్నారు. వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి మీకు, వచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై ఎన్నకన్నా, జై ఎన్నకన్నా, జై జై ఎన్నకన్నా. అదేవిధంగా నేను ఎమ్మెల్యే తరఫున పోటీ చేస్తున్నటువంటి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా, అదేవిధంగా బైరెడ్డి శబరి గారు ఎంపీ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా 2 ఓట్లు కూడా సైకిల్ మీద వేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని ఉదయం పొద్దున్నే అందరూ ఓట్లు వేయవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగు.